ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. రంగస్థలానా యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ప్రాచీన కళల్లో నాటకం ఓ కళ. రంగస్థలం అంటే కేవలం వినోదం, విజ్ఞానాన్ని మాత్రమే కాదు, సంస్కృతులు, భాషలు, మనుషుల్ని ఏకం చేసే ప్రదేశం రంగస్థలం. ఈరోజు రంగస్థల దినోత్సవం గురించి తెలియజేయడానికి నంది అవార్డు గ్రహీత అభినవ అన్నమయ్య, శ్రీ తిరుపతి హరగోపాల్ గారు, అదేవిధంగా మరో కళాకారులు, ఆయన కూడా నంది అవార్డు గ్రహీత బొమ్మలాట పార్వతీశం, ఆయన సాంఘిక నటులు. మరి వీరిద్దరూ ఈరోజు మనతో ఈ ప్రపంచ రంగస్థలం గురించి వారికి తెలిసిన విషయాల్ని, మరెన్నో అనుభవాల్ని మనకు తెలియజేస్తారు. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, మరి మన ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రతి ఏటా మార్చి 27న రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం రంగస్థల దినోత్సవం. ఇది 1961లో వియన్నా దేశంలో దీన్ని ఈ రంగస్థల దినోత్సవం నిర్వహింపబడింది. ఫస్ట్ స్థాపించబడింది. తరువాత 1962 మార్చి 27న ప్యారిస్లో, ఫ్రాన్స్లో తర్వాత దాన్ని నిర్వహించడం జరిగింది. ప్రప్రథమంగా రంగస్థల దినోత్సవం ప్యారిస్లో మార్చి 27లో ప్రారంభించినారు. అక్కడి నుంచి తర్వాత యునెస్కో, అంతర్జాతీయ సంస్థలన్నిటి కూడా రికగ్నైజ్ చేసి అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి దేశంలో కూడా రంగస్థల దినోత్సవం జరపబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరపబడుతున్నది. ఇది మరి ఈ రంగస్థల దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటారు? ప్రపంచంలో ఉన్న కళాకారులందరూ ఒక సమన్వయంతో ఈ కళాత్మక రంగం సంబంధించిన వారసత్వ సంపద అందరికీ పంచాలా, ఒక ప్రాంతానికే కాకుండా మొత్తం విశ్వ మానవులందరికీ దీన్ని పంచాలనే ఉద్దేశంతో అందరూ కళాకారులు అందరూ కలిసి ఒక ఉత్సవంలాగా దీన్ని జరుపుకోవడానికి అందరూ సమావేశమై ఒక ప్రణాళికను రూపొందించి భవిష్యత్తులో కళారంగం ఎలా అభివృద్ధి చెందాలా, ఏది నిర్వహించాలా అనే దాన్ని చర్చించుకోవడానికి ప్రణాళికగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు కళాకారులందరూ కలిసి వివిధ రూపాల్లో కళల్ని అందరికీ పంచేటట్టుగా రకరకాల రూపాల్లో కళలు ఉంటాయి. ఆ కళలన్నింటినీ పంచేటట్టుగా కృషి చేయడం, అలాగే నాటక రంగం యొక్క ఉద్దేశాన్ని, నాటక రంగం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, అలాగే అనేక సంస్థలు నాటక రంగం పనిచేసే ఔత్సాహిక సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలన్నింటినీ విస్తృతంగా వాళ్ళు ఉపయోగకరంగా నాటక రంగం జరిగేటట్టుగా ఆ నాటక రంగ సంస్థల్ని ప్రోత్సహించడం, అలాగే అనేక మంది ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరినీ కలిసి కూర్చొని నాటక రంగం యొక్క అవగాహన కల్పించి నాటక రంగం భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది, సమాజానికి ఎలా ఉపయోగపడాలా, నాటక రంగం ఎలా అభివృద్ధి చెందాలా అనే దానికోసంగా ఆ రోజు రకరకాల సదస్సులు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు జరపడంలో ప్రధాన ఉద్దేశంగా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇది కళాకారుకు పండుగ రోజు అని చెప్పొచ్చు. పండుగ రోజు. మీరు చెప్పండి సార్, ఈ నాటకం అనేది అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడు మొదలైందంటారు? 4వ శతాబ్దంలో ఈ నాటకం అనేది ప్రారంభమైంది ప్రపంచంలో. అలాగే సైమల్టేనియస్గా మన భారతదేశంలో కూడా 4వ శతాబ్దంలోనే నాటక ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఫస్ట్ నాటకం ఎక్కడ వేసి ఉంటారు? ఫస్ట్ నాటకం భారతదేశంలో భరతముని రాసిన నాట్యశాస్త్రమే నాటకానికి నాంది.
మన తెలుగు నాటకానికి నాంది. మొట్టమొదటి నాటకం అక్షర రూపం దాల్చింది మాత్రం సంస్కృత భాషలోనే. ఓహో. తెలుగులో కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోత్సలీయం, మాళవికాగ్నిమిత్రం, భవభూతి రచించిన మాలతీ మాధవీయం, ఉత్తర రామచరిత్ర ప్రాచీన నాటకాలైనా ఇప్పటికీ అవి అపురూపమైనవి. మరి విదేశాల్లో ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు? మన 4వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. 4వ శతాబ్దం. ది పెర్షియన్ నాటకం గ్రీస్లో ఎథెన్స్ నగరంలో నోఫిస్ అనే థియేటర్లో ప్రదర్శించినారని చరిత్ర చెబుతోంది. మరి ఇప్పుడు ఈ నాటకం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది? అప్పట్లో మీరు చెప్పినట్టు ఫస్ట్ నాటకాలు తయారని, ఆ తర్వాత ఏ విధంగా ఈ నాటకాల రూపాంతరం చెందుతా, ముఖ్యంగా మనకి పౌరాణిక నాటకాలు ఫస్ట్ నాటకాలు అది. ఆ పౌరాణిక నాటకాలు మన భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో ఎలా ఉండేవి? మన పౌరాణిక నాటకాలు మనకు తెలిసినంతవరకు ఆంధ్రదేశంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, సంయుక్త రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు పౌరాణిక నాటక రంగము బాగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉండింది. సొరభి వాళ్ళు కూడా అప్పుడు ఎంటర్ అయి ఉన్నారు. సొరభి వాళ్ళు మన నాటక రంగ నటులు, నాటక సంస్థలు కలిసి కూడా వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకొని థియేటర్ ఆర్ట్స్ని మనం ప్రారంభం చేశాము. నాటక రంగం బ్రహ్మాండంగా, పౌరాణిక నాటక రంగం అంటే మహామహులంతా ఉన్నారు. వాళ్ళంతా నాటక రంగంలో పేరు ప్రతిష్టలు గడించినారు. తెలుగు నాటకం అంటే మొత్తం భారతదేశంలోనే ఒక గుర్తింపు పొందిన నాటకంగా ఉండేది. ఎక్కడైనా కూడా ప్రసిద్ధమైన నటులంతా, పూర్వ నటులంతా ఉన్నారు. వాళ్ళు మంచి నాటకాలంతా ఉన్నాయి. హరిశ్చంద్ర, రామదాసు, తర్వాత ప్రతాపరుద్రీయం మన నెల్లూరు వాళ్ళదేది. అట్లా మంచి మంచి నాటకాలు, లవకుశ అని కొన్ని నాటకాలు చాలా బాగా చక్కగా ప్రదర్శించేవాళ్ళు. ఆ నాటకాలకి మంచి పేరు ప్రతిష్టలు గడించేవాళ్ళు. చిత్రనళీయం ఇట్లాంటి నాటకాలంతా కూడా బాగా ప్రదర్శించేవాళ్ళు. మంచి నటులు ఉన్నారు, గొప్ప నటులు అంతా ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రదేశ స్థాయిలో సుమారుగా బాగా పేరు సంపాదించిన వాళ్ళు ఎవరుంటారు పౌరాణిక నటులు? పౌరాణిక ఆంధ్రదేశంలో వల్లూరు వెంకటరామయ్య చౌదరి, ధూళిపాళ సీతారామ శాస్త్రి, తుర్లపాటి కుటుంబరావు, అట్లా చాలామంది మంచి, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి లేడీ క్యారెక్టర్స్ వేసేవాడు ఆయన. అవును, మంచి ఆయన చింతామణి వేస్తే ఆడవాళ్ళు కూడా అంత చక్కగా ఉండేవాళ్ళు కాదు, అంత బాగా వేశారు. ఆయనతో నేను బిల్వమంగళుగా ఆయనతో కలిసి నాటకం వేసే భాగ్యం కూడా నాకు కలిగింది హైదరాబాదు త్యాగరాయ గాన సభలో. అట్లా గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు. రఘురామయ్య, ఈలపాటి రఘురామయ్య, ఇట్లాంటి వాళ్ళంతా పౌరాణిక నాటక రంగంలో చాలా గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి? పౌరాణిక నాటక పరిస్థితి ఎలా ఉంది? పౌరాణిక నాటక పరిస్థితి అప్పటికీ ఇప్పటికీ సంబంధమే లేదు. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. దాని మీద అభిరుచి మనుషుల్లో బాగా తగ్గిపోయింది. వేసేవాళ్ళు లేరు, మెయిన్ చూసేవాళ్ళు ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు. పౌరాణిక నాటకం అంటే చెవి కోసుకునే వాళ్ళు ఉన్నారు, వచ్చి చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రదర్శించే ట్రూప్స్ లేవన్నమాట. ఏంటి ప్రాబ్లం ఏంటంటే నాటకంగా ప్రదర్శించాలంటే ట్రూప్ కావాలి. పౌరాణిక నాటకం కావాలంటే ఒక 10-15 మంది కనీసం కావాలి. ఏదో 2-3-4 మాదిరిగా సాంఘిక నాటకాలు వేసినట్టు వేయలేరు వీళ్ళు. ఒక నాటక చరిత్రని చూపించాలి. శ్రీకృష్ణ రాయబారం 20 మంది కావాలి. శ్రీకృష్ణ రాయబారం అంటే అట్లా పెద్ద పెద్ద నాటకాల సత్యహరిశ్చంద్ర 10-15 మంది కావాలి. అట్లంతా ట్రూప్తోనే ఆడాలి నాటకం. ఇప్పుడు ట్రూప్స్ లేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర రాష్ట్రంలో పౌరాణిక నటుల్లో కొంతవరకు పేరు గడించిన వాడు. అభినవ అన్నమయ్య అని మీ పేరుంది, అంతా ఉన్నాయి కదా. ఉన్నా కూడా ఇప్పుడు అన్నమయ్య నాటకం వేయాలంటే కూడా నేను ఇప్పుడు వేసే పరిస్థితి లేదు. నేను వేయగలను, ఏదో పర్వాలేదు, నన్ను చూస్తారు కనీసం, ముసలివాణైనా చూస్తారు కనీసం, పర్వాలేదు అని అనుకుంటారు. నా పక్కన ట్రూపు 10 మంది లేనిదని నేనేం చేయలేరు కదా. ఇది కుటుంబం మాదిరిగా అన్నమాట. ఆ కుటుంబం లేకుండా మనం ఒకరమే ఏం చేయలేం కదా. అందువల్ల పౌరాణిక నాటక రంగం బాగా తగ్గిపోయింది. అంతేగాని మనం చేసేవాళ్ళు లేక కాదు, శక్తి ఉండేవాళ్ళు లేక కాదు, పాత తరంతోనే పోయిందండి. ఇప్పుడు కొత్త తరం నటులు ఏరి మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎక్కడన్నా ఎవరన్నా చూస్తామంటే కూడా మనకు కొత్త తరం నటులు లేకుండా అయిపోయినారు.
నాటకాలు కాకుండా ద్విపాత్ర అభినయాలు, ఒక చిన్న సీన్లు వేసేది. అవును, అట్లా ఆ స్థాయికి దిగజారిపోయింది. గతంలో పూర్తి నాటకాలు వేసేవాడు. పూర్తి నాటకాలు సత్యహరిశ్చంద్ర అన్న, చింతామణి అన్న, రాయబారము, ఇవన్నీ పూర్తి నాటకాలు. దాదాపు 3 గంటలు 4 4 గంటలు. గంటలు జనాలు కూడా ఓపికగా చూసేవాళ్ళు, వన్స్ మోర్లు కొట్టేవాళ్ళు. అవును, పద్యాలు ఉన్నాయి, పద్యాలు. నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. మరి పద్యాలు అంటే నాకు గుర్తొచ్చింది, మీరు అన్నమయ్యలో చాలా బాగా యాక్ట్ చేశారు అన్నమయ్యగా. అందులో కొన్ని పద్యాలు ఉంటాయి, అందులో ఒక పద్యాన్ని మా ప్రేక్షకులు. నేను అన్నమయ్యగా ఒక 800-900 ప్రదర్శనలు ఇచ్చున్నాను. ఆల్ ఓవర్ ది కంట్రీ, దేశమంతా ఇచ్చున్నాను. బాంబే, ఢిల్లీ, అన్ని దగ్గరలో ప్రదర్శించున్నాను. ఆ నాటకం అంటే నన్ను అభినవ అన్నమయ్య అనే మీరు అన్నట్టు అనేవాళ్ళు. అందుకని దాంట్లో ఒక పద్యము, ఒక పాట పాడతాను. ఆ నాటకాన్ని మన నెల్లూరు ఆయన అనంత పద్మనాభరావు అనే ఆయన, దాడివారి వీధి, ఆయనే నా నాటకాన్ని రాశారు. మీరు అన్నమయ్యగా మీరు యాక్ట్ చేశారు. ఇక్కడ సుజాతారావు గారు ఆ రోజు ఫస్ట్ నాటకానికి కలెక్టర్ సుజాతారావు గారు వచ్చారు. ఆ రోజు జనన మందడి వేళల స్థానమొకటే, మరణమందడి వేళల మరుగునొకటే, మనువు సంతతి వారలి మానవులకు కులము మతమను భేదాలు కూడవయ్యా, కులము మతమను భేదాలు కూడవయ్యా. అన్నమయ్య ఆలయ ప్రవేశాన్ని కలగజేస్తాడు హరిజనుడికి ఒకతనికి. అప్పుడు ఈ పద్యం కూడా ఉంటుంది. ఆ సందర్భంలో పాడిన పద్యం అది. ఆ సందర్భంలో మనందరికీ తెలిసిన పాట కూడా ఉంది. 4 ఆయన్ని ఆ హరిజనుడికైతే ఆ బ్రాహ్మణులు ఇద్దరు హరిజనుడిని తరుముకుంటూ వస్తాడు. మా ఇంట్లోకి వచ్చేస్తాడు. మా ఇంట్లో అంటే అన్నమయ్య ఇంట్లోకి వస్తారు. వచ్చి నా కాళ్ళ మీద పడినప్పుడు ఆయన్ని లేవదీసి వాళ్ళకి నీతి బోధ చేసి పాట ఒకటి పాడతాడు అక్కడ. ఆ సందర్భం జనాల్లో చాలా బాగా హత్తుకుపోయేది, క్లిక్ అయ్యేదన్నమాట. మంచి రెస్పాన్స్ వచ్చేది. నాయనలారా, మీరు నా ఇంటిని శుద్ధి చేయమంటున్నారే, మనం నడిచే మార్గాన్ని మీరు శుద్ధి చేశారా? నిత్యం అతను నడిచే అడుగులోనే మనం అడుగులో వేసుకుపోతున్నామే, ఆ మార్గాన్ని ఎవరు శుద్ధి చేస్తున్నారు నాయన? మనం కేవలం నందనారు ఎవరు? ధర్మవ్యాధుడు బోయేవాడు కాదా? కౌశికుడైన మహాముని ధర్మవ్యాధుని వద్ద ధర్మోపదేశం గావించుకోలేదా? నాయన, మనం జీవించున్నది స్వల్పకాలం. ఆ స్వల్పకాలంలో అరమరికలు లేకుండా వ్యవహరించడంలోనే మన పరిశుద్ధత ప్రభాసిస్తుంది. మానవులందరూ ఒక్కటే, బ్రహ్మము ఒక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, 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 పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానాపురే, తందనానా భళ తందనాన, భళ తందనాన, భళ తందనాన. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర అదియు ఒక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే,
అండనే బంటు నిద్ర అదియూ ఒక్కటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే, సరిభూమి ఒక్కటే, సరిభూమి ఒక్కటే, తందనానాహి తందనానా పురే, తందనానా భళ తందనాన, భళ తందనాన, భళ తందనాన, భళ తందనాన, భళ తందనాన, భళ తందనాన, భళ తందనాన అంటుంటే అందరూ కలిసి నృత్యం చేస్తారు. అప్పుడు హరిజనుని తీసుకెళ్ళి వాళ్ళు, స్వామి ఆయనకి మేము ఆలయ ప్రవేశం కలగజేస్తాము అని చెప్పి హరిజనుని తీసుకెళ్తారు బ్రాహ్మణులు ఇద్దరు. అది ఆ సన్నివేశం బాగా మనకు సర్వమానవ సమానత్వం అనేది మనకు కావాలి కాబట్టి ఆనాడే ఉండింది. అన్నమయ్య కాలంలోనే అన్నమయ్య దాన్ని నిరూపించినాడు, చూపించినాడు. ఆయన కేవలం ఒక భక్తుడే కాదు, సంఘ సంస్కర్త కూడా. మీరు చెప్పండి పార్వతీశం గారు, మరి సాంఘిక నాటకం దాని పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎలా ప్రారంభమైంది ఏంటి? సాంఘిక నాటకం సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎలా ఎక్కడైతే ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని మనం జరుపుకోవాలనే ఒక ప్రపంచ కళాకారులందరూ ఐక్యమైన సందర్భంలో భారతదేశం నుంచి కూడా అనేక రాష్ట్రాల నుంచి ఈ కళాకారులు ఈ సమావేశాలకు హాజరు కావడం, ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించడం, విదేశాల్లో ఈ కళారంగం గురించి చర్చించిన అంశాలన్నింటినీ ఇక్కడ చర్చించడం. గిరీష్ కర్నాడ్ అనే కళాకారుడు ప్రతి సంవత్సరం ఎక్కడ జరిగినా దీనికి సంబంధించి ప్రతినిధిగా హాజరయ్యేవాడు. మన భారతదేశ ప్రతినిధిగా గిరీష్ కర్నాడ్ సినిమా ఆర్టిస్ట్. ఎక్కువగా అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా పశ్చిమ బెంగాల్ ఎక్కువగా ఈ నాటక రంగం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఒరిస్సా ఈ రోజుకి దాని స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. ఈ రోజుకి మిగతా దేశంలో కంటే కూడా ఈ రోజుకి ఈ 4 రాష్ట్రాలు నిలబెట్టుకుంటున్నాయి. ఈ రోజుకి దేశంలో బాగా ఈ నాటక రంగం బతికున్నాయంటే ఎక్కువగా ఈ రాష్ట్రాల్లోనే. అయితే మన తెలుగు రంగానికి సంబంధించి చెప్పుకోవాలంటే ఈ నాటక రంగానికి సంబంధించిన అగ్రగణ్యుడు కందుకూరి వీరేశలింగం గారు. ఆయన దాదాపు 19వ శతాబ్దంలో మన దేశంలో రకరకాల మూఢాచారాలు ఉన్నాయి, రకరకాల బాల్య వివాహాలు, రకరకాలు సంబంధించినవి ఎన్నో మూఢాచారాలు ఉన్నాయి. వాటన్నిటిని పారదోలడానికి, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాటక రంగం అనేది గ్రహించాడు. అందుకని అనేక నవలలు అయితే నాటికలు రాయడం చేశాడు. అది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. తెలుగు నాటక రంగం పరిస్థితిని మార్చేశాడు కందుకూరి వీరేశలింగం గారు. అందుకనే ఆయన జన్మదినం ఏప్రిల్ 16న ఆయన జన్మదినోత్సవాన్ని తెలుగు నాటక రంగంగా మనం అందరం జరుపుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తీసుకుని, ఆయన యొక్క ఆశయాన్ని మనం తీసుకొని ముందుకు పోవడానికి ఆ రోజు మనం జరుపుకున్నాం. ఖచ్చితంగా నాటక రంగం అని చెప్పుకునేటప్పుడు, రంగస్థలం గురించి చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా కందుకూరి వీరేశలింగం గారి పేరు చెప్పడం అనేది ఖచ్చితంగా మొదటి వరుసలో ఆయన ఉంటాడు. ఆ రకంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఆయన ఇచ్చిన రచనలు తీసుకొని ఎంతోమంది అనేక రచనలు సాగించడానికి ఒక మార్గదర్శకుడిగా ఆయన ఆ రోజుల్లో ఉండే కన్యాశుల్కం సంబంధించిన ఆయన యొక్క ఆ పోరాట పటిమనే గమనించి అప్పారావు గారు, గురిజాడ అప్పారావు గారు కన్యాశుల్కం మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా ఒక ఊపింది. ఆ కన్యాశుల్కం సంబంధించిన ఆ నాటక ప్రక్రియని గమనిస్తే ఆ రోజు పరిస్థితులు ఎలా ఉండేవి, ఆ రోజు మూఢనమ్మకాలు ఎలా ఉండేవి, సమాజంలో మనిషి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఒక బాల్య వివాహానికి సంబంధించి తల్లిదండ్రులు ఎలా ఆలోచించేవారు, బాల్యాన్ని సంబంధించి ఎలాగైనా సరే మనం అమ్మాయిని ఎవరికొకరికి ఇచ్చేసి పెళ్లి చేసేస్తే బాగుంటుంది అని తల్లిదండ్రులు ఆలోచించి ఆ రోజు ఆలోచనలు అలా ఉన్నాయి. ఆనాటి ఆచార వ్యవహారాలు అలాగే. అలాగే ఆ రోజు ఈరోజు మనం వరకట్నం చెప్పుకున్నట్టుగా ఆ రోజు కన్యాశుల్కం సంబంధించి ఆ మూఢాచారాలు ఎలా ఉండేది, అలాగే ఆ క్యారెక్టర్లు కానీ గమనిస్తే ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు పేరయ్య ఎలా ఉంటాడు, ఎలా పెళ్ళిళ్ళు చేస్తాడు అనేది కూడా ఆ కన్యాశుల్కం ఒక్క నాటకం చూడొచ్చు. ఒక్క నాటకం ద్వారానే మొత్తం సమాజ పరిస్థితులన్నీ గురిజాడ అప్పారావు గారు చాలా విశదీకరించి కన్యాశుల్కం నాటకం ఒక మొత్తం నాటక రంగంలో ఇది ఒక గొప్ప మైలురాయిగా కన్యాశుల్కం నాటకాన్ని మనం చెప్పుకోవచ్చు. మనం ఇందాక అనుకున్నట్టుగా నాటకంలో కేవలం వినోదమే కాదు, ఆనాటి పరిస్థితులు,
చరిత్రలో ఉన్న పరిస్థితులు కానీ ఆనాటి ఆచారాలు, ఆ భాష, ఆ సంస్కృతి ఇవన్నీ నాటకంలో ప్రతిబింబించేవి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కన్యాశుల్కంలో కూడా ఆనాటి 100 ఏళ్ల కిందట ఉన్న ఆ పరిస్థితినే ఆ నాటకంలో మనం చూస్తే అప్పుడు అలా ఉండేదా అనేది ఈ నాటకం ఒక మనకి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మరి ప్రజానాట్య మండలి కూడా ఇందులో బాగా మంచి పాత్ర పోషించింది. ప్రజానాట్య మండలి ప్రముఖ పాత్ర వహించింది. ఆ రోజు 19వ శతాబ్దం నుంచి కందుకూరి వీరేశలింగం యొక్క స్ఫూర్తిని, గురజాడ అప్పారావు యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రజానాట్య మండలి సమాజంలోకి దాదాపు పల్లె ప్రాంతాల్లోకి వెళ్ళి ఆనాడు సమాజంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల్ని చైతన్యవంతం చేసుకోవడానికి కళ ప్రజల కోసం, సమాజం కోసం ఉపయోగపడాలి, కళ కాసుల కోసం కాదు అని ప్రజానాట్య మండలి బాధ్యతగా తీసుకొని దాని వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు గారు, ఆయన గొప్ప నటులు, ఆయన ఈ రంగంలో నుంచి తీసుకొని దాన్ని సమాజానికి ఉపయోగపడేట్టుగా ఆ రోజుల్లో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి, పేద ప్రజలు ఎలా ఉన్నారు, అసంఘటిత కార్మిక రంగంలో ఉండే ప్రజలు ఎలా ఉన్నారు, సమాజంలో మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని 1 గంట ఉపన్యాసాన్ని ఒక 5 నిమిషాలు ఒక చిన్న స్కిట్ రూపంలో, చిన్న అంశం రూపంలో, ఒక నాటక రూపంలో కానీ వేస్తే మొత్తం అంశం మొత్తం దాంట్లోకి కళ్ళకు కట్టినట్టు వాస్తవ పరిస్థితులకి దర్పణం పడుతుంది. చాలామంది ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నట్టుగా సినిమాలు, టీవీలు ఏమి లేవు. ఆ రోజుల్లో పూర్వకాలంలో నాటకమే ఒక వినోదం, నాటకమే సమాజాన్ని చైతన్యపరిచే పెద్ద గొప్ప ఆయుధం. దీన్ని ప్రజానాట్య మండలి తీసుకొని పల్లికి ముందుకు సాగి ఆ పరిస్థితులకు సంబంధించి జనాల్ని ఎలా చైతన్యవంతం చేయాలో ఈ మూఢనమ్మకాల నుంచి పారదోలి మంచి సమాజం వైపు జనాలు నడిచేటట్టుగా ప్రజానాట్య మండలి ముందుకు తీసుకుపోవడంలో ఆయన రాజారావు ప్రముఖ పాత్ర వహించి స్థాపించాడు. అందులో ఎంతోమంది కళాకారులు, అల్లూరు రామలింగ అయితేనేమి, నాగభూషణం గారు అయితేనేమి, ఎంతోమంది, జమున గారు, మిక్కిలినేని వీళ్ళందరూ ప్రజానాట్య మండలిలో సమాజ వికాసం కోసం పనిచేస్తూనే ఒక ఆశయంతో వాళ్ళు నటులు కాబట్టి సమాజ వికాసంతో పనిచేస్తూ ప్రజానాట్య మండలిలో సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఆ భావాలను కూడా తీసుకొని సినిమా రంగం వైపు అడుగులు వేయడం జరిగింది. ఆ భావనలు, ఆ మట్టి వాసనలతోనే ఆ రోజు సినిమాల్లో కూడా సమాజానికి వికాసానికి ఉపయోగపడేట్టుగా ఆ రోజు సినిమాలో ఒక మెసేజ్ ఉండేది. అది ప్రధాన కారణం నాటక రంగం వచ్చిన కళాకారులే దాన్ని చేయగలిగారు. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూరు, తిరుపతి. అంటే నాటక రంగం వచ్చి మనకి స్టేజ్, ఇది వచ్చి సినిమా. ఆ రెండు డిఫరెన్స్ ఏంటంటే మాధ్యమం డిఫరెన్సే కానీ వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ ఒకటే. మరి మీరు అన్నట్టు ఇందాక నాగభూషణం గారు అన్నారు. నాగభూషణం గారు రక్త కన్నీరు అనే నాటకాన్ని ఎంత అద్భుతంగా చేశారు. ఆంధ్రదేశంలో అసలు ఆయన పేరే రక్త కన్నీరు నాగభూషణం, అంత పేరు తెచ్చింది. ఆ విధంగా ఆయన సినిమాలో చేస్తూ కూడా ఈ విధంగా నాటకాలను కూడా ఆయన మన నెల్లూరు టౌన్ హాల్లో కూడా 2-3 సార్లు దాన్ని ప్రదర్శన చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి మన ఆంధ్రదేశంలో మొత్తం అన్ని నగరాల్లో కూడా ఆయన ప్రదర్శన చేయడం. అందులో ఆ నాటకంలో ఆయన అక్కడుండే సమస్యల్ని, నెల్లూరుకు వచ్చారు, నెల్లూరు ఉండే సమస్యలు, మున్సిపాలిటీ ఉండే సమస్యలు, రోడ్ల సమస్యలు, దోమల సమస్యలు, ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేసేవాడు. అంటే స్పాంటేనియస్గా. అప్పుడేమవుతుంది, చూసే ప్రేక్షకుడికి అరే ఇది మన ఊరే కదా, ఆయన ఏంది నాటకం గురించి చెప్పాడే, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అలా నాటక రంగాన్ని వాళ్ళ సమస్యలు గరికపాటి వారు ఎలా చేశారో రక్తకన్నీరు నాగభూషణం గారు కూడా ఆ విధంగా ఆయన నాటకంలో, ఆ రక్తకన్నీరు నాటకంలో చేయడం జరిగింది. మరి మీరు నాటక రంగంలో పరిషత్తుల్లో బాగా మీరు పోటీలకు వెళ్ళున్నారు. మీరు ఏ నాటకాలు యాక్ట్ చేస్తున్నారు? మొదట నాటక రంగానికి సంబంధించి పాల్గొనే సందర్భంలో నాటక రంగంలోకి పరిషత్తుల్లోకి ప్రారంభించిన సందర్భంలోనే సృష్టి ధర్మం అనే నాటకాన్ని రచించింది ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సంగమేశ్వరరావు అనే ఎంప్లాయీ, స్టీల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీ. అతని రచనలో
సృష్టి ధర్మం అనే నాటకానికి నాకు ఉత్తమ హాస్య నటుడుగా ఉభయ రాష్ట్రాల్లో అప్పుడు సంయుక్త రాష్ట్రంలో ఉన్నప్పుడే రావడం జరిగింది. అందులో గొప్ప విశేషం ఏంటంటే నాటక రంగానికి సంబంధించి ప్రపంచానికి చాటి చెప్పిన విజయనగరం సంబంధించిన గడ్డ మీద గురజాడ అప్పారావు గడ్డది. ఆ గడ్డ మీద నాటక రంగానికి పుట్టినిల్లు విజయనగరం. అక్కడ విజయనగరంలో నంది అవార్డు రావడం అనేది నెల్లూరుకి అది నటుడుగా సాంఘిక రంగంలో నటుడుగా నంది అవార్డు రావడం అనేది ఒక నెల్లూరు యొక్క ఘనతగా నెల్లూరు యొక్క ఘనతగా నేను చాలా సంతోషం. నెల్లూరుకి మంచి పేరు తెచ్చారు నంది అవార్డు తెచ్చి అని భావిస్తున్నాను. మరి ఈ నాటకాలు సోషల్ నాటకాలు ఆడుతున్నారు కదా, వాటి యొక్క ఆర్థిక పరిస్థితులు, ఒక నాటకం వేయాలంటే ఒక నాటిక వేయాలన్నా కూడా ముందు ఆర్థిక పరిస్థితులు ఉండాలి. ఆర్థికంగా ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాటిని ఎలా భరిస్తున్నారు మీరు? నాటికలకు సంబంధించి వీలైనంత వరకు ఇదివరకు కళా పోషకులు ఉండేవాళ్ళు. ఆ కళా పోషకులు ఉండబట్టే ఆ దాతల సహకారంతో బాగా ముందుకు సాగుతుంది. కానీ రాను రాను నాటకు సంబంధించి ఆ కళా పోషకులు తగ్గిపోవడం, కాకపోతే కళాకారులు వాళ్ళు ఔత్సాహిక కళాకారులు కాబట్టి ఆ కళని బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో వాళ్లే కొంత సొమ్ముని వాళ్లే కొంత పోగు చేసుకోవడం, ఆ నాటకానికి సంబంధించిన ఖర్చులు వాళ్ళే ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్న సందర్భంలో ఈ కళా పరిషత్తులు రావడం అనేది, నిర్వహించడం అనేది ఈ సాంఘిక నాటకానికి ఒక ఊపిరి పోసినట్టయింది. కళా పరిషత్తులు ఈరోజు సాంఘిక నాటకాలు బతికున్నాయంటే ప్రధాన కారణం ఈ పరిషత్తులే. ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఏమీ లేనట్టే సాంఘిక నాటకాలకు సంబంధించి ప్రభుత్వాలు ఏదో ముక్తసరిగా ఇప్పుడు నంది నాటకాలు నిర్వహించడం అటువంటివి జరుగుతుంది తప్పిస్తే కళాకారులకి అటువంటి ప్రోత్సాహం అయితే లేదు. అదే కళాకారులుగా మేము కోరుకునేది ప్రభుత్వాల్ని. కళాకారులు కొంచెం వాళ్ళకి చేయూతనిస్తే కళలు బతుకుంటేనే సమాజం కూడా విలసిల్లుతుందని ఎంతోమంది చెప్పారు. కాబట్టి కళల్ని పోషించాలా, కళల్ని బ్రతికించవలసిన అవసరం ఉంది. ఎక్కడైతే కళలు నిలయం ఉంటాయో అక్కడ కూడా ప్రజలు సస్యశ్యామలంగా ఆనందంగా జీవిస్తారు. కాబట్టి కళారంగాన్ని బ్రతికించుకోవాలని పూర్వం నుంచి మన ఎంతోమంది రాజుల కాలం నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈనాడు ప్రభుత్వ అధినేతలు దాన్ని ఆలోచించి కళారంగాన్ని బ్రతికించినట్టుగా కళారంగం వైపుగా కళని అంతరించిపోకుండా ఉండేటట్లుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు కూడా దీని మీద మనసు పెట్టి ఈ కళారంగాన్ని బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి, మీరు కూడా నంది అవార్డు గ్రహీతే. మరి ఏ సందర్భంలో మీకు ఆ నంది అవార్డు వచ్చిందంటారు? మొట్ట నంది నాటకోత్సవాలు 99లో ప్రారంభమైనప్పుడు ప్రభుత్వం వారు నిర్వహించినప్పుడు మేము ఆ నాటకాన్ని దానికి తీసుకెళ్ళాం. అన్నమయ్య నాటకాన్ని తీసుకెళ్తే ఆ అన్నమయ్య నాటకంలో చిన్న అన్నమయ్య వేసిన అతనికి నంది అవార్డు వచ్చింది. ఆ నాటకానికి బాల అన్నమయ్యకి నంది అవార్డు వచ్చింది. నేను దానికి ప్రతిదానికి నేను సంస్థ కార్యదర్శిని, ప్లస్ హీరో వేషం వేసేవాడిని, దర్శకత్వం వహించేవాడిని. ఈ మూడు పాత్రలు చేసేవాడిని. తప్పనిసరిగా ఇది చేసేవాడిని, ఆర్గనైజ్ చేసేవాడిని. అట్లా ఫస్ట్ మేము నందికి పోయినప్పుడే మాకు అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. తర్వాత ప్రతి సంవత్సరం నంది అవార్డ్స్కి పోయినప్పుడు ఏదో సంగీతానికో ప్రతిదానికి వస్తానే ఉండింది. బ్రహ్మంగారి నాటకం వేసాం అక్కడ మేము. అంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం వేసినప్పుడు ఆ నాటకానికి బ్రహ్మరథం పట్టినారు అక్కడ రవీంద్ర భారతిలో మేము వేసినప్పుడు. ఆ నాటకానికి బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది మాకు, నంది అవార్డు. దానికి దర్శకత్వం నేనే వహించాను. బెస్ట్ డైరెక్టర్గా ఇచ్చినారు అన్నీ. అక్కడ ఆ నాటకానికి మంచి రికగ్నిషన్ వచ్చింది అప్పుడు హైదరాబాదులో. ఇప్పటికీ నేను అక్కడికి హైదరాబాద్కు పోతే నాకు తెలిసిన వాళ్ళంతా మీ బ్రహ్మంగారి నాటకం చూస్తే నేను బ్రహ్మంగారిని చూసినట్లే ఉంటుందా అని అంటుంటారు అన్నమాట. ఆ విధంగా దానికి మంచి ఇది వచ్చింది. పద్మనాభరావు అని ఆయన అన్నమయ్య నాటకం రాసి ఎవరి చేత వేయించాలని తిరుగుతూ ఉన్నాడు ఆయన. అన్నమయ్య నాటకాన్ని ఈ అబ్బాయి అయితే పనికొస్తాడు, సరిపోతాడు, చక్కగా ఉన్నాడు అని వాయిస్ బాగుందని చెప్పి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి హార్మోనిస్ట్ దగ్గర తీసుకొచ్చి పాట పాడించినాడు. పద్యాలే కదా మేము పాడుతుండేవాళ్ళ నాటకాల్లో, పౌరాణిక నాటకాలు. పాట పాడమన్నాడు. ఓబయ్య అని హార్మోనిస్ట్ ఉన్నాడు, ఆయన పాడమన్నాడు. ఏదో పాట నాకు తెలిసిన పాట పాడినాను. పాడితే నేను ఇట్లా వచ్చేసిన తర్వాత
ఇతన్ని పెట్టుకుని అన్నమయ్య నాటకం ఎందుకు వేయిస్తావు నువ్వు, నీకు నష్టం వస్తుంది, డబ్బులన్నీ పోగొట్టుకుంటావు, అతను అవసరం లేదన్నాడు. కానీ ఆయనకి ఎందుకో అట్లా భగవంతుడు కొంతమందిలో దూరి కలగజేస్తాడు. అబ్బాయి చేతనే వేయించాను, నేను ఏమన్నా కానీ వేయిస్తాను అన్నాడు. అట్నే ఆ హార్మోనిస్ట్నే పెట్టుకొని మృదంగం పెట్టుకొని పాటలు నేర్పించి ఆ నాటకం వేయించినాడు. ఆ నాటకం ఈ రోజుకి మనకు బ్రహ్మాండమైన పేరు తెచ్చింది. మరి మనకి చరిత్ర జరుగుతుంది అట్లా. నెల్లూరులో నాటక రంగం బ్రహ్మాండంగా జరిగింది. ఇటు పౌరాణిక కావచ్చు, ఇటు సాంఘికం కావచ్చు. మరి మీరు పౌరాణికంగా ఇక్కడ మన నాటక రచయితలు కానీ నాటక కళాకారులు కానీ ఎవరైనా ఉండారా మన నెల్లూరు? మనకు పాత కాళకూరు నారాయణరావు గారు అయితేమి, ప్రతాపరుద్దీన్ రాసిన అల్లాడి వాళ్ళు అయితేమి, తర్వాత ఆత్రేయ గారు అంతా సాంఘిక నాటకాలు రాసేవాళ్ళను. పౌరాణిక నాటకాలు సత్యహరిశ్చంద్ర రాసిన బల్జేపల్లి లక్ష్మీకాంత కవి అయితే వీళ్ళందరూ నెల్లూరు వాళ్ళు. అందరు నెల్లూరు వాళ్ళే. వాళ్ళు నెల్లూరు లక్ష్మీకాంత కవి చాలా రోజులు ఉన్నాడు. అంత మంచి నాటకాలంతా గొప్ప నాటకాలకు పేరు ప్రతిష్ట గడించిన వాళ్ళంతా వాళ్ళేనన్నమాట ఇక్కడ ఉన్నారు. బాగా మంచి ప్రతాపరుద్రీయం అంటే నెల్లూరు ప్రతాపరుద్రీయం అంటే పేరు అన్నమాట. అప్పుడు అట్లంతా నాటకాలు జిల్లా వ్యాప్తంగా అన్నమయ్యగా మీరు మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు మనకి నెల్లూరుకి. అదే ఇంకా కళాకారులు ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో? మేము నాట్య మండలిని పెట్టి మేము రాక మునుపు రామసుబ్బారెడ్డి గారంటే, పొన్నాల రామసుబ్బారెడ్డి గారంటే ఒక పెద్ద చరిత్ర అన్నమాట. ఆయన నాటక రంగాన్ని ఒక నాటకం వేయాలంటే సిస్టమేటిక్గా నాటకం ఆడేవాడు ఆయన. పద్యాన్ని ఇప్పుడు నేను పద్యం పాడినాను కదా, ఒక పద్యం పాడిన తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు రాగం తీయలేదు కదా నేను. అట్లే చేసేవాడు ఆయన రామసుబ్బారెడ్డి గారు. మీరు చూసి ఉంటారు నాటకాలు కూడా. ఆయన చక్కగా నాటకాన్ని క్లుప్తంగా జనాలకు చూపించేవాడు. అంత పేరు ప్రతిష్టది. ఇప్పటికీ ఆయన పంద సపరేట్ అనమాట, రామసుబ్బారెడ్డి పంద. అది మేము ఆచరించినాం. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము ఆచరించినందువల్ల మేము సక్సెస్ అయినామని అనుకుంటున్నాను నేను. మరి అదేవిధంగా మనకి ఈ పౌరాణిక నాటకాలు వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా. దీనికి ప్రభుత్వ పరంగా ఏదన్నా ఆర్థిక సహాయం లభిస్తుందా మీకు? ప్రభుత్వ పరంగా మేము ఉన్నప్పుడు రామసుబ్బారెడ్డికి మాకు మేము ఆడిట్ రిపోర్ట్స్ మొత్తం మా చరిత్ర పంపించేవాడు. అన్ని దగ్గర ఆడుతుండేవాళ్ళం కదా మేము. పంపిస్తే మాకు ఒక 3 years ఫండ్స్ కూడా వచ్చినాయి. మాకు ఫండ్స్ కూడా వచ్చినాయి. ఆయనకి వచ్చినాయి, మాకు వచ్చినాయి. అంతే. ఇంకెవరికి ఫండ్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు. అంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయన్నమాట. ఆ నామ్స్ని బట్టే జరుగుతాయి అంతే. ఆ విధంగా చేసినాం, మాకు వచ్చింది. గవర్నమెంట్ అప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంది పాత రోజుల్లో. తర్వాతే నంది అవార్డ్స్ తప్ప ఇంకేం లేదు. నంది అవార్డ్స్ సంవత్సరానికి ఒకసారి పెడతారు, నంది నాటకోత్సవాలు. అది మాకు నంది నాటకోత్సవాలు ట్రూప్స్ పోయి ఆడుతుంది. మొన్న నేను నంది నాటకోత్సవాలకి జడ్జిమెంట్కి పోతే మంచి నాటకాలు రాలేదు, గొప్ప నాటకాలు రావడం లేదు. అంత నాటకాలు వాటిల్లోనే సెలెక్ట్ చేసి వచ్చినాం. వచ్చిన వాళ్ళలోనే గొప్ప అని చేసి వచ్చినాం. అట్లా ఆ విధంగా అయిపోయింది నాటక రంగం. మరి మనకి నెల్లూరులో సాంఘిక నాటక రంగం ఎలా ఉండేది? సాంఘిక నాటకాలకు సంబంధించి నెల్లూరులో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నెబ్జా బాగా పేరు వచ్చింది. నెబ్జా కానీ కామేశ్వరరావు కళా పరిషత్తు ఇవి కానీ ఎక్కడైనా సరే, మిగతా దగ్గర ఎక్కడ ఆడినా సరే నెల్లూరులో ఇక్కడ ఆడడం అనేది చాలా గొప్ప విషయంగా తీసుకున్నారు. అంతే ఆ క్వాలిటీ కూడా అట్లా మెయింటైన్ చేశారు. నెబ్జా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి చెప్పుకుంటారు. ఈ రోజుకి ఆ పూర్వం సంబంధించి నెల్లూరు నెబ్జా జరిగినట్టు ఎక్కడ జరగదు. ఒక మార్గదర్శకం, దిశానిర్దేశం నాటక రంగానికి చేసిన నెబ్జా నేను అని ఈ రోజుకి నెల్లూరుకి అంత గొప్ప పేరు ఉంది. ఎందుకంటే రకరకాల ఉభయ రాష్ట్రాల్లో తిరిగే క్రమంలో పెద్దోళ్ళు ఈ రోజుకి చెప్పుకుంటారు దాన్ని. అంటే అంత క్వాలిటీతో పోటీపడి నిర్వహించేది. పోటీపడి ఇక్కడ ఆడడం ఒక గొప్ప విషయంగా, నెబ్జాలు ఆడడం అనేది రాష్ట్ర స్థాయిలో కళాకారులకు ఒక గొప్ప విషయంగా భావించేవాళ్ళు. ఎంతోమంది సినిమా కళాకారులు కూడా నెబ్జాలోనే పాల్గొని వాళ్ళు సినీ రంగం గడపడం జరిగింది. మీరు చెప్పినట్టు నెల్లూరు అంటే గుర్తొచ్చింది. నెల్లూరు అంటే అనేక మంది, వాణిశ్రీ కావచ్చు, రమణారెడ్డి గారు కావచ్చు, ఆత్రేయ గారు కావచ్చు, వెన్నెలకంటి, వీళ్ళందరూ దీనికి సంబంధించి ఆత్రేయ గారు, వెన్నెలకంటి, రాజేంద్ర కుమారు వీళ్ళందరూ రచయితలుగా నాటకాలు రాశారు. అదేవిధంగా తుఫాన్ అనే ఒక నాటికని పులిగొండ రామకృష్ణయ్య గారు తుఫాన్ నాటకం అంటే అబ్బా అది బ్రహ్మాండం. నెల్లూరు యాస అది దాని ప్రాముఖ్యత. అది రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అదేవిధంగా మీకు ఇంకా ఇది చూస్తే
మనకి ఈ నాటకాలు ప్రదర్శించేవి నెల్లూరులో టౌన్ హాల్ ఒకటి, టౌన్ హాల్ ఉంది, అలాగే కస్తూర్బా కళాక్షేత్రం. కళాక్షేత్రం. ఇవి మాత్రమే మనకి ఇవి మాత్రమే ఉన్నాయి ఉండేది. అయినా ఇప్పుడు ఈ కొంతకాలం నుంచి మేము సింహపురి నాటక కళా పరిషత్ అని గిద్దలూరు చంద్రశేఖర్ గారు ఆయన పెద్ద ఆయన 60 సంవత్సరం నుంచి నెల్లూరుకి ఆయన గురించి చెప్తారు. ఇక్కడున్న సోషల్ ఆర్టిస్టులు అందరూ ఆయనకి గురువు. ఆయన ద్వారా ఎంతోమంది 66 నుంచి నాటకాలు విస్తృతంగా వేయడం. South India shopping mall and a favorite shopping mall. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వై కామేశ్వరరావు అనే నాటక పరిషత్ విజేత ఆర్ట్స్ వాళ్ళ బ్యానర్ మీద వాళ్ళ కామయ్య గారు, ఆయన కూడా మంచి డైరెక్టర్, అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్రెండ్ ఆయన. వీళ్ళంతా బాలు గారికి బాగా దగ్గర. వీళ్ళ ఆధ్వర్యంలో ఆయన పేరు మీదుగా, కామేశ్వర పేరు మీదుగా నాటక పరిషత్తు దాదాపు 14 ఏళ్ళు దాన్ని నిర్వహించారు. అందులో శేషగిరీశం గారు కానీ, మరి ఇంకా ఇక్కడ ఉండే లోకల్ జీబీకే మూర్తి, ఆయన నటుడు, ఇన్ ది సేమ్ టైం నాటకాలు రాయడం ఆయన చేయడం. అదేవిధంగా సుధాకర్ అని ఒక నటుడు, మీ సోషల్ ఆర్టిస్ట్, ఆయన పరిషత్తులు కూడా వస్తుండేవాడు. మరి ఈ విధంగా చాలామంది, శేషగిరీశం గారు అయితే ఆయన నటుడు, ఆ గాయకుడు, ఇన్ ది సేమ్ టైము నాటకాలు కూడా రాసేవాడు. ఇది చాలా సుఖమా ఇలాంటి నాటకాలు కూడా రాశాడు. ఇప్పుడు ఏదన్నా వేరే జిల్లాల్లో రాష్ట్రాలకు సంబంధించి ఒక మంచి నాటికలు, సాంఘిక నాటికలు ఏదైనా ప్రదర్శించబడుతున్నాయంటే ఇప్పుడు ప్రత్యేకించి సింహపురి నాటక కళా పరిషత్తు అది మాత్రం ప్రస్తుతానికి నిర్వహిస్తున్న నెల్లూరులో. దానికి చిల్లర సుబ్బారావు గారు, తమ్ము సురేష్ బాబు గారు, 25 కళా సంఘాల ఆయన అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో, ఆ 25 కళా సంఘాల సహకారంతో ఇప్పుడు కంటిన్యూగా నిర్వహిస్తూ ఉండేది పరిషత్తులు సాంఘిక. ఇప్పుడు ఏదన్నా సాంఘిక నాటకాలు చూడాలంటే సింహపురి నాటక కళా పరిషత్తు లాంటి ఇక్కడ ప్రదర్శనలు ఇస్తేనే ఈరోజు చూడగలుగుతున్నాం. పరిషత్తులు కూడా ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఆ పరిషత్తులు దాదాపు గత 10 ఏళ్ల కిందట కావచ్చు వరుసగా పోటీల మీద కండక్ట్ చేసేవాళ్ళు. రోజుకి ఒక 3 నాటికలు వేసి ఒక 3 రోజులు చేస్తే ఒక 10-15 నాటకాలు నాటికలు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదైనా ఇప్పుడు సినిమా ప్రభావం, టీవీ ప్రభావం ఎలా ఉందంటారు ఈ నాటకాల మీద? ఖచ్చితంగా ఉంది. దానివల్ల ఇప్పుడు అంతకుముందు నాటక రంగాన్ని చూసి నాటక రంగంలో నేర్చుకొని ఈరోజు కళాకారులు వేరే రంగాలకు పోయేవాళ్ళు సినిమాకి. ఈరోజు అలా లేదు. ఇప్పుడున్న యూత్ నేను వెంటనే సెలబ్రిటీ అయిపోవాలా, లేదు ఏదో ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళిపోవాలా అన్నవల్ల బేసిక్స్ సరిగా ఉండడం లేదు. నేను ఇప్పుడు ఉన్న యూత్ని గురించి నేను వేరే ఉద్దేశం చెప్పడం లేదు, కానీ బేసిక్స్ ఉండాలంటే నాటక రంగమే. ఎలా చెప్పాలా, అసలు ఆ సమస్య ఏంది, ఆ నాటకంలో ఉండే సన్నివేశానికి తగ్గట్టుగా ఎలా చేయాలనేది నాటకం నుంచి నేర్చుకున్న వాళ్ళదే. అంటే గతంలో ఎంతోమంది సినిమా రంగం పోయిన వాళ్ళు మీరు గమనించండి, నాటక రంగంలో పనిచేసి వచ్చిన వాళ్ళే చాలా గొప్ప పరిణితితో చేశారు నాటక రంగానికి సంబంధించి సినిమాలు. ఆ పరిణితి అనేది నాటక రంగం ఇస్తుంది. ఒక విషయం చెప్పాలంటే నాటక రంగాన్ని ఒక నాటకం ప్రదర్శిస్తున్నామంటే అది జరిగిపోయిన విషయాన్ని అప్పటికప్పుడు జరుగుతున్నట్టుగా ఒక మాయ చేసి ఒక దృశ్యం చూపించేది, అది నాటకం. అంటే ఇప్పుడే జరుగుతున్నట్టుగా అది చాలా వాస్తవికత దగ్గరగా ఉంటుంది. అది సినిమాల్లోనూ టీవీల్లోనూ రాదు. అది చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మన కాన్సెప్ట్ ఇది, మన జీవితం, మన ఎదురుగా మన సంఘటన జరుగుతుంది అన్నట్టుగా నాటక రంగానికి అంత ఆ గొప్ప విలువలు ఉన్నాయి. అందుకనే ఈరోజు నాటక రంగానికి సంబంధించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఫైనల్గా మీరు చెప్పండి సార్, ఇప్పటి నాటక రంగాన్ని బతికించాలంటే ఏం చేయాలి? బతికించాలంటే గవర్నమెంటు, ప్రభుత్వం దానికి పూనుకోవాలి. కొంతవరకు పూనుకొని కొంత ఫండ్స్ ఇచ్చి అసోసియేషన్స్కి, ఇప్పుడు కొంతమంది పరిషత్తు నడుపుతున్నారు, వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడము. మొన్న నిర్ణయం తీసుకోవడం కాదు, ఫండ్స్ రావడం లేదు, మాటలు చెప్తున్నారే కానీ ఆ కళాకారులకి ఏ రకమైన ఆర్థిక సహాయం అందడం లేదు, అసోసియేషన్స్కి కూడా అందడం లేదు. ప్రభుత్వం వారు చెయ్యాలా. తర్వాత ఇప్పటికి కూడా దాతలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకుండా లేరు.
అప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తారు. మనం చక్కగా ప్రదర్శించి వాళ్ళని సముచితంగా సన్మానిస్తే వాళ్ళు తప్పకుండా కొంతమంది ఆర్థికంగా సహాయం చేస్తారు. వాళ్ళ సహాయంతో కూడా మనకు కొంత ఇది జరుగుతుంది. అది జరుగుతాయి. ఇది పూర్తిగా క్షీణించి నాశనం అయిపోతుంది అనేవి లేదు. ఇది అటా స్టిల్ అయిపోయి ఉన్నది, ఇప్పుడు అటా నిలిచిపోయి ఉన్నది, ఫ్రీజింగ్లో ఉంది. ఫ్రీజింగ్లో ఉన్నది. కరెక్ట్. తర్వాత వెంటనే వచ్చేస్తుంది, రాకుండా ఉండదు. ఈ కళ మీద ఉంది అందరికీ. ఇప్పుడు ఒక పౌరాణిక నాటకాలు తీసుకోండి, ఇప్పుడైనా వేయండి. చిన్న సీన్లు, ఒక హరిశ్చంద్ర కాడి సీన్ వేస్తామనంటే జనాలు విపరీతంగా వచ్చేస్తారు. ప్రజాదరణ ఉంది, కానీ ఆ ప్రదర్శించే నటులు టీమ్స్ లేవు. ఇప్పుడు గతంలో మనకి టౌన్ హాల్లో జక్క రంగారెడ్డి పరిషత్తు పెళ్ళూరు వాళ్ళది ఒక పరిషత్తు ఉండింది. ఇట్లా వాళ్ళు పాపం దాతలు లక్షలు ఖర్చు పెట్టి నాటకాలు వేయించేవాళ్ళు. వాళ్ళు పాపం ఏదేమైనా ప్రభుత్వాలు చేయకపోతే ప్రైవేట్ వ్యక్తుల వల్ల అనుకున్నా. ఇది మేము అన్నమయ్య నాటకం వేసేటప్పుడు మన టిటిడి దేవస్థానానికి సంబంధించిన ఇది అన్నమయ్య నాటకం, మన వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. అక్కడ రమణాచార్యని, ఇప్పుడు కేవి రమణాచారి ఆయన అక్కడ ఇదిగా ఉన్నాడు, ఈవోగా ఉన్నాడు. అప్పుడు నేను పోయి ఆయనతో మీట్ అయ్యి, అన్నమాచార్య నాటకం వేస్తున్నాం సార్, స్వామిది ఇది, మీరు ఆంధ్ర రాష్ట్రంలో 4 జిల్లాల్లో ప్రదర్శించేదానికి మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే మేము పోయి ప్రదర్శిస్తాం. ₹1,00,000 ఇచ్చినాడు ఒక్కొక్క నాటకానికి. నిజామాబాద్, గుంటూరు అన్ని దగ్గర ఒక 10 దగ్గరలు వేయించినాడు ఆయన. అన్ని దగ్గరలు వేసేసి వచ్చినాం. అట్లా కావాలన్నమాట. వాళ్ళకి ఏం కావాల్సినంత ఫండ్స్ ఉన్నాయి వాళ్ళు ఇవ్వాలి. అట్టే గవర్నమెంట్ తర్వాత కళాకారులకి ఇది కూడా రావడం లేదు పాపం. పెన్షన్స్ కూడా రావడం లేదు. పూర్వాళ్ళకి పెన్షన్స్ కూడా రావడం లేదు. ఇంతకుముందు మేము అసోసియేషన్, నేను సంఘానికి ఇదిగా ఉంటే అప్పుడు నేను సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళు. చాలామంది తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, ఎవరికి ఇవ్వడం లేదు. ఏదేమైనా ప్రభుత్వ సహకారం ఉంటేనే ఈ కళారంగం బతికి బట్ట కడుతుంది. ఫైనల్గా అంతే. దాతలంటే ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ ఇస్తారు. ఓకే సార్. ప్రభుత్వ రంగం సంబంధించి బడ్జెట్లో దానికి సంబంధించిన కేటాయింపులు కళారంగానికి జరిగినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది. అలాగే కళాకారులకు సంబంధించి ఏ కళాకారులు అయినా ఖచ్చితంగా నాటకం వేయాలంటే ఖచ్చితంగా రిహార్సల్స్ చేయాల్సిందే. ఆ రిహార్సల్స్ చేసేదానికి ప్రభుత్వం ఏదైనా వస్తువులు చూపించడం, బిల్డింగ్ చూపించడం, ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి, రాయితీలు కల్పించడం, కళా ప్రదర్శనలు చేయడానికి రాయితీలు కల్పించడం, మధ్యలో ఒక ప్రత్యేకమైన దినోత్సవాలు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ కళాకారులను పిలిపించి దాన్ని ప్రోత్సహించి నాటక ప్రదర్శించడం, దాని సాధించిన రికార్డు సాధించిన వాళ్ళకి సన్మానాలు చేయడం, ఇవన్నీ ప్రోత్సాహం చేయడం, కళారంగాన్ని కళాకారులు గౌరవించడం, ఇలాంటివి చేస్తే కళారంగం బతకద్ది. అలాగే దానికి సంబంధించి ప్రజలు నాటకం పట్ల ఖచ్చితంగా మక్కువతో ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ రంగం మీద ఉంది. ప్రభుత్వం ఆ బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా కళారంగం భవిష్యత్తులో కూడా బతకద్దని, ఆ రకంగా ముందుకు సాగాలని, నాటక రంగం భవిష్యత్తులో కూడా విజయవంతం కావాలని, ఎప్పుడూ నాటక రంగానికి సంబంధించిన మన సంస్కృతిలో భాగంగా ఎప్పుడు నిలవాలని ఈ ప్రపంచ నాటక రంగ దినోత్సవంగా కోరుకుంటున్నాను. చెప్పండి సార్, ఇప్పుడు మీరు సాంఘిక నాటక రంగంలో ఎన్నో నాటికలు వేశారు. అందులో మీరు నంది బహుమతి కూడా సాధించారు కదా. మీకు నచ్చిన ఒక డైలాగ్ ఆ సాంఘిక నాటకం చెప్తారా? పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారు మోచేతి కంకణాలు అనే నాటికలో రాసిన డైలాగ్ అని ముందు వస్తున్నా. అమ్మా, బంధాలు అనుబంధాల మధ్య డబ్బు పెనుభూతంలో మారి చాలా కాలమైంది. ఆ భూతం ఎలా ఉంటుందో ఎతకాల్సిన పని లేదమ్మా, నిన్ను చూస్తే చాలు. మనం ఏదో సాధించాలని అనుభవించాలని ముందుకు సాగుతున్నాం, కానీ మనల్ని అనుభవించాలని చావు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. అమ్మా, అవతార పురుషుడు కూడా ఒక అమ్మకు కొడుకే అన్నారు ఓ మహానుభావు. ఆ అవతార పురుషుల కన్నా గొప్ప సంస్కృతి అమ్మతనంలో ఉందమ్మా. ఒక అనామకుని కన్నా అమ్మతనం తగ్గిపోదు, కానీ ఒక దుర్మార్గునికి తల్లి అయితే మాత్రం అమ్మతనం చిన్నబోతుంది. దుర్మార్గుని శిక్షించే ముందు నీ అమ్మ అని బూతులతో అమ్మతనాన్ని దహించేస్తారమ్మా. బిడ్డలు ఏ తప్పు చేసినా నీ అమ్మ అంటారమ్మా.
పిల్లలు చేసిన తప్పుకి అమ్మ తన గొప్పతనాన్ని కోల్పోతుంది. ఎందుకమ్మా అమ్మకి ఈ శిక్ష? వెరీ గుడ్. మీరు ఒక పద్యంతో ఈ కార్యక్రమం ముగిద్దాం. అన్నమయ్యని సాళవ నరసింహరాయలు రాజు ఆయన స్తుతిస్తూ పాడమని చెప్తాడు. అప్పుడు అన్నమయ్య ఆయనకి హితబోధ చేస్తాడనమాట. రాజా, రాజు ప్రజలను పాలించు రక్షకుండు, భక్షకుడు తాను కారాదు ప్రజలకెప్పుడు, భక్షకుడు తాను కారాదు ప్రజలకెప్పుడు, సృష్టికర్తగు శ్రీహరి దృష్టి నిల్పి, శక్తి సాధించుమో రాజా ముక్తి పదము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మీరిద్దరు, ఒకరు పౌరాణిక రంగం నుంచి మరొకరు సాంఘిక రంగం నుంచి చేసి మన యాక్ట్ ప్రేక్షకులకి ఈ రంగస్థల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని, ఈ నాటక రంగం వాటి యొక్క పరిస్థితి గురించి వివరించారు. నిజంగా మీ ఇద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. రంగస్థలాన పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.